హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ రోజు వీడియోలో మీకైతే ది బెస్ట్ కంపెనీ అయిన క్వాల్కమ్ నుంచి అయితే ఒక మంచి అసోసియేట్ ఇంజనీర్ జాబ్ వేకెన్సీ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటారో తప్పనిసరిగా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. హైదరాబాద్ లొకేషన్లో ఈ జాబ్ అయితే మీకు రెడీగా అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి జాబు, నెవర్ మిస్ ఇట్. ఓకేనా? అండ్ ఏంటి ఈ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఎక్కడైతే ఉంది. టెక్నాలజీ పైన అయితే ఉంటుంది టోటల్గా అయితే. అండ్ ఇక్కడ మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూడండి. 1+ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ C++, జావా, పైథాన్ ఎక్సెట్రా. దీనిపైన మీకు మినిమం 1 ఇయర్ కన్నా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1+ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఇన్ కేస్ దీనిపైన లేకపోయినా డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ పైన అయినా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ కేస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ పైన ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఏపీఐ అనే దానిపైన మీకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా 1+ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ గిట్, ఓకేనా, పర్ఫోర్స్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీటిపైన మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 1 ఇయర్ అయితే ఉండాలి. బ్రదర్, మేము ఫ్రెషర్స్, మేము ఎలా ఇదంతా జాబ్కి తెచ్చుకోవడానికి ఇవన్నీ మేము ఎలా నేర్చుకోవాలి? అండ్ ఇదే విధంగా ఓన్లీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబ్ ఇస్తారా అంటే అలా కూడా కాదు. మీకు గనక ప్రాపర్ స్కిల్ గనక ఉంది అంటే డెఫినెట్లీ మీకు కూడా జాబ్ అయితే వస్తుంది. ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే నా రికమెండేషన్ అయితే నెక్స్ట్ వేవ్ అనేది చెప్తాను. నేను కూడా నెక్స్ట్ వేవ్లో ఒక స్టూడెంట్ని అనమాట. అక్కడ జాయిన్ అయిన తర్వాత నుంచి మీకు నెక్స్ట్ లెవెల్లో మీకు అంతా కూడా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆన్ టైం ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ మీకేంటంటే వాళ్ళు చెప్తూనే మీకేంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్గా మీరు ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా అంటే చాలా నేర్చుకునే దానికి మీకు నెక్స్ట్ వేవ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా మీరైతే నెక్స్ట్ వేవ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. బిఫోర్ జాయిన్ మీకు ఏంటంటే ఒక డెమో సెషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ డెమోనైనా మీరు వినండి ఫస్ట్. డెమో విన్న తర్వాత ఫ్రీ డెమో, ఇది ఎంత టోటల్గా ఫ్రీ డెమో ఉంటుంది. డెమో వినండి. ఇన్ కేస్ మీకు బెటర్గా అనిపించింది అంటే మీరైతే నెక్స్ట్ లెవెల్కి అయితే ప్రొసీడ్ అయితే అయిపోండి గైస్. ఓకేనా? ఇది టోటల్గా అయితే ఈ విధంగా మీరు మంచి మంచి స్కిల్స్ అనేవి కూడా గ్రాప్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వేవ్తో. అండ్ ప్రిన్సిపల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అసోసియేట్ ఇంజనీర్కి సంబంధించి మనకు ఎటువంటి డ్యూటీస్ అనేవి ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరైతే చెక్ అయితే చేసుకోండి. అండ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా జాబ్ అప్లికేషన్ ప్రైవేస్ నోటీస్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ జాబ్ ప్రైవేస్ నోటీస్ అనేది కూడా మీరైతే ప్రైవసీ నోటీస్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? దెన్ దీనికి ఎలా అప్లై చేయాలి అంటే టోటల్గా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. దాని నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై చేసుకునేటప్పుడు మీకు కనుక రెజ్యూమే అనేది ప్రాపర్గా లేకపోతే కైండ్లీ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఫర్ బెస్ట్ రెజ్యూమే గైస్. ఓకేనా? మేము రెజ్యూమే అనేది కూడా చాలా అంటే చాలా మంచిగా చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరైతే మా యొక్క రెజ్యూమే అనేది పర్చేస్ అయితే చేయొచ్చు. ఓకేనా? టోటల్గా కేవలం 99 రూపీస్తో మీకైతే బెస్ట్ రెజ్యూమే అండ్ పర్సనలైజ్డ్ రెజ్యూమే అనేది మీకైతే చేపించడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మీకు అంతా కూడా కరెక్ట్ వచ్చేంత వరకు అయితే చేపడం జరుగుతుంది. ఓకేనా? చాలా మంచి జాబు అసోసియేట్ ఇంజనీర్ అంటే, అది కూడా హైదరాబాద్ హైటెక్ సిటీలో అయితే ఈ యొక్క కంపెనీ అయితే ఉంది క్వాల్కమ్. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్స్ లేవు అనుకున్న వాళ్ళకు నెక్స్ట్ వేవ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు నెక్స్ట్ వేవ్లో డెమో అనేది వినండి, ఫ్రీ డెమో అది. డెమో వినండి. వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేసి విని నెక్స్ట్గా మీరు ప్రొసీడ్ అయితే అయిపోండి. అండ్ ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు రెజ్యూమే కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. Okay, thank you so much guys. See you in next video. Love you all.